హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు తెలుగు ఆఫీసర్స్ ఛానల్. ఇవాళ మనం జూన్ 12వ తేదీకి సంబంధించిన కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఇవాళ మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. G7 సదస్సుకు సంబంధించి. G7 గ్రూప్ ఆఫ్ 7 అంటాము. ఇవి ఏంటి అంటే 7 దేశాల కలయిక, ఆర్థిక వ్యవస్థల కలయిక అని చెప్పచ్చు. మరి ఈ G7 కూటమిలో ఉండేటటువంటి దేశాలు ఏంటి అంటే, ఒకటి అమెరికా లేదా USA, రెండవది వచ్చేసరికి బ్రిటన్ దేశం ఇందులో భాగస్వామిగా ఉంది. అలాగే ఫ్రాన్స్, అలాగే ఇటలీ, అలాగే జర్మనీ, అలాగే కెనడా, అలాగే జపాన్. ఈ 7 దేశాలు ఇందులో ఉన్నాయి. మరి ప్రతి సంవత్సరం G7 సదస్సు అనేది జరుగుతుందన్నమాట. ఈ సంవత్సరం అయితే మొత్తం మన భారతదేశంతో పాటు 11 డెవలపింగ్ నేషన్స్ని ఆహ్వానించడం జరిగింది. ఎవరు ఆహ్వానించారు అంటే ఇటలీ. ఈ సంవత్సరం ఇటలీలో ఈ సదస్సు అనేటటువంటిది జరగబోతుంది. నెక్స్ట్ చూడండి, QS వరల్డ్ ర్యాంకింగ్స్కి సంబంధించి. QS వరల్డ్ ఈ ర్యాంకింగ్స్ ప్రకారం ఏంటి, మన ప్రపంచంలో అత్యున్నత యూనివర్సిటీస్కి సంబంధించి 2025కు గాను ర్యాంకులు ఇచ్చారనమాట. మరి ఆ నేపథ్యంలో ప్రపంచంలో అత్యుత్తమ 200 యూనివర్సిటీలు తీసుకుంటే అందులో 13 మన భారతదేశానికి సంబంధించినవి ఉన్నాయన్నమాట. అందులో మనం గనక గమనిస్తే, ఇంతకుముందు IIT బాంబే 149th ప్లేస్లో ఉంటే ఇప్పుడు అది 118th ప్లేస్కి వెళ్ళిందనమాట. అలాగే IIT ఢిల్లీ అన్నటువంటిది ఇప్పుడు 150th ప్లేస్లో ఉంది. అయితే ఇక్కడ ఏమవుతుందంటే, మన భారతదేశ ఉన్నత విద్యా వ్యవస్థ అనేది ప్రపంచ స్థాయి సగటు స్కోర్ని దాటింది. అంటే మన దేశంలో ఉన్నటువంటి విద్యా సంస్థలు తమ పరిస్థితుల్ని మెరుగుపరుచుకుంటూ సవాళ్ళని ఎదుర్కొంటూ ముందుకు వెళ్తూ ఉన్నారు. ఫర్ ఎగ్జాంపుల్ మనం చూస్తే, ఇప్పుడు 1950లలో ఈ ఇండెక్స్ని ఇచ్చినప్పుడు అప్పుడు ఏంటి అంటే, ఓన్లీ ఆ ఉన్నత విద్యా సంస్థల్ని ర్యాంకుల ఆధారంగా వర్గీకరిస్తారనమాట. అమెరికాలో ఇది స్టార్టింగ్లో ప్రారంభమైంది. అయితే 1958లో నాణ్యతా ప్రమాణాలు చూడటం, పేరు ప్రతిష్టల్ని చూడటం ఇలా స్టార్ట్ చేశారు. మళ్ళీ గ్లోబలైజేషన్ వల్ల 2000వ సంవత్సరం తర్వాత యూనివర్సిటీస్కి ర్యాంకులు ప్రకటించే చాలా సర్వేలు అనేటటువంటి వచ్చాయి. మరి అలాంటి వాటిలో ఇలా టాప్ 100గా ఉన్నటువంటి వాటిని ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాలుగా పరిగణిస్తారు. మరి మనం గనక గమనిస్తే, మనకి నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ అనేసి 2020లో తీసుకొచ్చాం. దాని ప్రకారం ఎవరైనా మన భారతదేశంలో ఉన్నటువంటి విశ్వవిద్యాలయాల నిధుల సంఘం UGC నిబంధన ప్రకారం చూస్తే, అంతర్జాతీయ విద్యా సంస్థలతో కలిసి ఒక సంయుక్తంగా ఏదైనా ఒక డిగ్రీ కోర్స్ని స్టార్ట్ చేయాలి అంటే వాటికి ఈ QS ర్యాంకింగ్స్లో కానీ లేదా టైమ్స్ హైయర్ ఎడ్యుకేషన్లో కానీ 500 లోపు ర్యాంక్ ఉండాలి. మరి అందుకు కూడా ఇది ఉపయోగపడుతుంది. అయితే ఇక్కడ మనం గమనించాలి, ఈ ఉన్నత విద్యకి సంబంధించి, విద్యా రంగానికి సంబంధించి మనం మరింత ముందుకెళ్తున్నామంటే ఆల్రెడీ ఉన్నటువంటి సవాళ్ళను ఎదుర్కోవాలి. అందులో భాగంగా ఒకటి, సరైనటువంటి ఫ్యాకల్టీ లేకపోవటం, ఆ స్థాయి ఫ్యాకల్టీ లేకపోవటం, సరైన వసతులు అన్నటువంటివి లేకపోవటం, అలాగే విద్యా రంగానికి GDPలో ఎక్కువ శాతాన్ని కేటాయించలేకపోవటం, అలాగే పరిశోధనల్లో కూడా మనం ఇంకా వెనుకబడి ఉండటం, ఇలాంటి చాలా రీజన్స్ ఉన్నాయి. మరి ఈ సవాళ్ళను ఎదుర్కొని ముందుకు వెళ్ళగలిగితే మన ఉన్నత విద్య అన్నటువంటిది ఉపాధిని కలుగజేస్తుంది, ఎంప్లాయ్మెంట్ని క్రియేట్ చేస్తుంది. దానివల్ల ఏమవుతుంది, మన యొక్క కన్జంప్షన్ పెరుగుతుంది, మన యొక్క GDP అన్నటువంటిది కూడా ఇంక్రీజ్ అవుతుంది. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రీసెంట్గా సుప్రీంకోర్టు ఏమనింది, దేశవ్యాప్తంగా వైద్య విద్యా కోర్సులను అభ్యసించాలి అంటే వాటి కోసం ప్రవేశాలను నిర్వహిస్తాం కదా. అలా నిర్వహించినటువంటి నీట్ UG పరీక్ష ఏదైతే ఉందో ఆ పరీక్ష యొక్క పవిత్రతకి విఘాతం అన్నటువంటిది కలిగింది. దీనికి సమాధానం చెప్పాల్సినటువంటి బాధ్యత NTA అంటే నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ మీద ఉంది అన్నట్టుగా చెప్పింది. ఏమైంది, ఇక్కడ ప్రశ్నపత్రాలు లీకేజ్ అయ్యాయి, అక్రమాలు జరిగాయి అన్నటువంటి నేపథ్యంలో ఈ పరీక్షను రద్దు చేయాలన్నట్టుగా చాలా పిటిషన్లు దాఖలైనటువంటి నేపథ్యంలో ఇప్పుడు ఏమనింది, ఈ నీట్ UG ప్రవేశాలని మేము నిలిపివేయము, స్టే ఇవ్వటానికి నో చెప్పిందన్నమాట సుప్రీంకోర్టు. దానికి సంబంధించిందే ఈ ఆర్టికల్. నెక్స్ట్ చూడండి, రామ్సర్ సైట్స్కి సంబంధించి మనం చూస్తే 1971లో ఇరాన్లో ఉన్నటువంటి రామ్సర్ అన్నటువంటి ప్లేస్లో చిత్తడి నేలలు లేదా వెట్లాండ్స్ని పరిరక్షించాలి అన్నట్టుగా ఒక ఒప్పందం కుదిరింది. దాన్నే రామ్సర్ ఒప్పందం అంటాము. అలా ఇప్పటిదాకా మన భారతదేశంలో 80 ఉన్నాయి. 80 రామ్సర్ సైట్స్ ఉంటే ఇప్పుడు దానికి అదనంగా ఇంకో 2 వచ్చి చేరాయి. అంటే ఇప్పుడు మొత్తం 82 రామ్సర్ సైట్స్ మన భారతదేశంలో ఉన్నట్టు. మరి ఇందులో హైయెస్ట్ వచ్చేసరికి UK,
ఆ తర్వాత రెండవ స్థానంలో మెక్సికో ఉన్నాయన్నమాట. మరి రీసెంట్గా ఇంకొక 2 చిత్తడి నేలల్ని ఇందులో యాడ్ చేయటం జరిగింది. అవి వచ్చేసరికి 2 పక్షుల అభయారణ్యాలు. ఆ 2 ఉండేటటువంటి ప్లేస్ ఏది అంటే బీహార్లో జముయు జిల్లాలో ఉన్నటువంటి జాజా అటవీ ప్రాంతంలో మానవ నిర్మిత రిజర్వాయర్లు అనమాట. ఏమేంటి, ఒకటి నక్తి పక్షుల అభయారణ్యం అన్నటువంటిది, రెండవది నాగి పక్షుల అభయారణ్యం అన్నటువంటిది. ఈ 2 ఇప్పుడు రామ్సర్ చిత్తడి నేలల జాబితాలోకి చేరాయి. నెక్స్ట్ చూడండి, రీసెంట్గా ప్రజాస్వామ్య సంస్కరణల సంఘం ఏడిఆర్ అన్నటువంటిది ఒక రిపోర్ట్ ఇచ్చింది. దాని ప్రకారం మన భారతదేశంలో కేంద్రంలో కొలువుదీరినటువంటి మంత్రిమండలి సభ్యుల్లో 99% లేదా 70 మంది కోటీశ్వరులే అన్నట్టుగా చెప్పింది. మంత్రుల సగటు ఆస్తి చూడండి 107 కోట్లు. అందులో 6 మంత్రులు 100 కోట్ల కన్నా ఎక్కువ ఆస్తుల్ని ప్రకటించారు కూడా. మరి అందులో హయ్యెస్ట్ వచ్చేసరికి కేంద్ర గ్రామీణాభివృద్ధి కమ్యూనికేషన్ల శాఖ సహాయ మంత్రి ఎవరు, పెమ్మసాని చంద్రశేఖర్. ఇతనికి 5,705 కోట్ల ఆస్తుల్ని ప్రకటించారు. ఆ తర్వాత రెండవ స్థానంలోకి వచ్చేసరికి జ్యోతిరాదిత్య సింధియా మొత్తం 424 కోట్ల విలువైనటువంటి ఆస్తులు ఉన్నాయన్నట్టుగా ప్రకటించారన్నమాట. అంతేకాదు, మంత్రులుగా ప్రమాణం చేసిన ఇప్పుడు 71 మందిలో 66% మంది అంటే 47 మంది వయసు 51 నుంచి 70 సంవత్సరాల మధ్య ఉంది. అలాగే ఈ కొత్త మంత్రుల్లో 28 మంది మీద క్రిమినల్ కేసులున్నాయి. వాళ్ళలో 19 మంది మీద హత్యాయత్నం, మహిళల మీద నేరాలు, విద్వేష ప్రసంగం ఇలాంటి అభియోగాలతో తీవ్రమైన క్రిమినల్ కేసులనే ఉన్నాయి. అంతేకాదు, ఈ మంత్రిమండలి సభ్యుల్లో 11 మంది విద్యా అర్హత కేవలం 12వ తరగతి మాత్రమే. అయితే 57 మందికి వచ్చేసరికి గ్రాడ్యుయేషన్ లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు. నెక్స్ట్ చూడండి, ప్రపంచ బ్యాంక్ మన భారతదేశం మంచి ఆర్థిక వృద్ధి సాధిస్తుంది అన్నట్టుగా అంచనా వేసింది. వచ్చే 3 ఏళ్లలో 6.7% వృద్ధి అనేది సాధించే అవకాశం భారతదేశంకి ఉంది. ఎందుకు అంటే మన దేశంలో ప్రభుత్వ పెట్టుబడుల్లో వృద్ధి అనేది ఉంది, ప్రైవేటు పెట్టుబడులు కోలుకుంటున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఆర్థిక అభివృద్ధి అనేది సాధ్యమవుతుంది అన్నట్టుగా ప్రపంచ బ్యాంక్ అంచనా వేసిందనమాట. నెక్స్ట్ చూడండి, ఇజ్రాయెల్ మరియు హమాస్కి సంబంధించి కాల్పుల విరమణ కోసం భద్రతా మండలి, యునైటెడ్ నేషన్స్ సెక్యూరిటీ కౌన్సిల్ అన్నటువంటిది లేదా ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఆమోదం తెలిపింది. అమెరికా ప్రతిపాదించినటువంటి ఈ తీర్మానాన్ని యుఎన్ఎస్సిలో ఉన్నటువంటి 15 సభ్య దేశాల్లో 14 దేశాలు సమర్థించాయి. రష్యా మాత్రం ఈ ఓటింగ్కి అసలు హాజరవ్వలేదన్నమాట. మొత్తం 3 దశలతో ఈ కాల్పుల విరమణ ప్రణాళిక అన్నటువంటిది ఉంది. దీన్ని తక్షణం అమలు చేయాలి అన్నట్టుగా ఈ తీర్మానం కోరింది. మరి కాల్పుల విరమణకి అలాగే యుద్ధానంతరం గాజాకి సంబంధించి పరిపాలన ఎలా ఉంటుంది అన్నట్టుగా ప్రణాళికలకి మద్దతు కూడగట్టాలి అన్నట్టుగా అమెరికా విదేశాంగ మంత్రి ఆల్రెడీ ఇజ్రాయెల్లో పర్యటిస్తూ ఉన్నారు. మరి ఈ కాల్పుల విరమణ అన్నటువంటిది మరి అమలవుతుందా లేదా అన్నటువంటిది మనం ఇక్కడ చూడాలి. నెక్స్ట్ చూడండి, ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ రీసెంట్గా 500 ఏళ్ల నాటి కాంస్య విగ్రహాన్ని మళ్ళీ తిరిగి మన భారతదేశానికి ఇచ్చేందుకు అంగీకరించింది. ఇది 16వ శతాబ్దానికి చెందినటువంటి తమిళ కవి స్వామీజీ అయినటువంటి తిరుమంకై ఆళ్వార్ ఈయనకి సంబంధించిన కాంస్య విగ్రహం అన్నమాట. బ్రిటిషర్లు తమిళనాడులోని ఒక గుడి నుంచి దీన్ని తీసుకెళ్ళిపోయారు. మరి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో ఉన్నటువంటి మ్యూజియంలో దీన్ని ఉంచారనమాట. అప్పటి నుంచి అది ఆ మ్యూజియంలోనే ఉంది. ఆ విగ్రహానికి సంబంధించి గత ఏడాది ఒక పరిశోధకుడు సమాచారం అందించిన తర్వాత మనం ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీని అభ్యర్థించటం, దానికి ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ అంగీకారం తెలపటం ఇవన్నీ జరిగాయి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, ఒడిషా సీఎంగా మోహన్ చరణ్ మాఝీ ఈయన ప్రమాణ స్వీకారం చేయటం జరిగింది. రీసెంట్గా భువనేశ్వర్లో ఉన్నటువంటి జనతా మైదాన్లో ఇది జరిగిందనమాట. బీజేపీకి సంబంధించినటువంటి ట్రైబల్ లీడర్ అలాగే 4 సార్లు ఎమ్మెల్యే అయినటువంటి వ్యక్తి మోహన్ చరణ్ మాఝీ. నెక్స్ట్ చూడండి, మన భారతదేశ నూతన సైన్యాధిపతిగా లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది ఈయన నియమితులవ్వటం జరిగింది. ప్రస్తుతం ఆర్మీ వైస్ చీఫ్గా ఉన్నటువంటి ఈయన ఈ నెల 30వ తేదీన నూతన సైన్యాధిపతిగా బాధ్యతలు స్వీకరిస్తారన్నమాట. నెక్స్ట్ చూడండి, స్పెయిన్ ఆటగాడైనటువంటి కార్లోస్ అల్కరాస్ ఇతను ఫ్రెంచ్ ఓపెన్ టైటిల్ నెగ్గటం జరిగింది. మరి రఫేల్ నాదల్ తర్వాత రోలాండ్ గారోస్లో అంటే ఫ్రెంచ్ టోర్నమెంట్కి సంబంధించి ఇందులో టైటిల్ గెలిచినటువంటి అతి పిన్న వయస్కుడు కూడా అల్కరాసే. తన కెరీర్లో ఈయన సాధించినటువంటి గ్రాండ్ స్లామ్ టైటిళ్లు 3,
2022లో యుఎస్ ఓపెన్ గెలిచారు. 2023లో వింబుల్డన్ గెలిచారనమాట. నెక్స్ట్ చూడండి, సిక్కిం క్రాంతికారి మోర్చా అధ్యక్షుడైనటువంటి ప్రేమ్ సింగ్ తమాంగ్, ఇతను రెండవసారి ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. అసోసియేషన్ ఆఫ్ టెన్నిస్ ప్రొఫెషనల్స్ రీసెంట్గా ర్యాంకింగ్స్ని ప్రకటించింది. అందులో భారత టెన్నిస్ అగ్రశ్రేణి సింగిల్స్ ఆటగాడైనటువంటి సుమిత్ నగాల్, ఇతను కెరీర్లో అతి ఉత్తమంగా 77వ ర్యాంకును సాధించారు. ఇంతకుముందు 95వ ర్యాంకులో ఉంటే ఇప్పుడు 77కు వచ్చారనమాట. మరి ఈ ఏటీపీ ర్యాంకింగ్స్లో జానిక్ సినీర్ తను తొలి స్థానాన్ని సొంతం చేసుకోవటం జరిగింది. మరి 1973లో కంప్యూటర్ ర్యాంకింగ్స్ మొదలుపెట్టిన తర్వాత ఈ ఘనత సాధించినటువంటి మొదటి ఇటలీ ఆటగాడిగా జానిక్ సినర్ నిలిచారు కూడా. నెక్స్ట్ చూడండి, ఇంటర్నేషనల్ సోలార్ అలయన్స్లో 97వ సభ్యదేశంగా రీసెంట్గా ఏ దేశం చేరింది అంటే పనామా. 2024 మార్చిలో ఏ దక్షిణ అమెరికా దేశం డెంగీ జ్వరాల పెరుగుదల వల్ల ఆరోగ్య అత్యవసర పరిస్థితిని, హెల్త్ ఎమర్జెన్సీని ప్రకటించింది అంటే పెరు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏ 2 రాష్ట్రాల్లో ఫ్లూ క్యూర్డ్ వర్జీనియా పొగాకు పెంపకందారులకి మద్దతుగా చర్యలు చేపట్టింది అంటే ఆంధ్రప్రదేశ్ మరియు కర్ణాటక. ఏబీ పిఎంజేఏవై అంటే ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన్ ఆరోగ్య యోజన కింద 5 కోట్ల ఆయుష్మాన్ కార్డులను జారీ చేసినటువంటి మొదటి రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్. అంతర్జాతీయ నిరాయుధీకరణ వ్యాప్తి నిరోధక అవగాహన దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ రోజున నిర్వహిస్తారు అంటే మార్చి 5వ తేదీన. ఏ రాష్ట్రంలోని దిగువ సుబంసిరి జిల్లా నుంచి విడిపోయి కీయి పన్యోర్ ఆ రాష్ట్రంలో 26వ జిల్లాగా అవతరించింది అంటే అరుణాచల్ ప్రదేశ్లో ఉంది సుబాన్సిరి డిస్ట్రిక్ట్ అన్నటువంటిది. 2024 సాధారణ ఎన్నికల్లో ఎన్నేళ్లు పైబడినటువంటి వృద్ధులకి కేంద్ర ఎన్నికల సంఘం పోస్టల్ బ్యాలెట్ ద్వారా హోమ్ ఓటింగ్కి అవకాశం కల్పించింది అంటే 85 సంవత్సరాలు. ఇటీవల వార్తల్లోకి వచ్చినటువంటి నైనతీవు ఐలాండ్ లేదా నైనతీవు ద్వీపం ఏ జలసంధి, ఏ స్ట్రైట్లో ఉంది అంటే పాక్ జలసంధి లేదా పాక్ స్ట్రైట్ అంటాం. అంతర్జాతీయ గణిత దినోత్సవాన్ని ఏటా ఏ రోజున నిర్వహిస్తారు అంటే మార్చి 14వ తేదీన. ఇవి ఇవాల్టి ఇంపార్టెంట్ ఆర్టికల్స్. పీడిఎఫ్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, మీరు అందులో చూడొచ్చు. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.